నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. చిలకలూరిపేటలో టిట్కో గృహ సముదాయాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. పనుల పురోగతి, వసతులపై అధికారులతో చర్చ. శాసనసభ సమావేశాల్లో అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామన్న స్పీకర్ అయ్యన్న. త్వరలోనే ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని స్పష్టం. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ధ్వజస్తంభానికి బంగారు తాపడం. 1800 గ్రాముల బంగారం వినియోగించామన్న ఇన్ఛార్జ్ ఈవో రమేష్ బాబు. జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలు వచ్చాయన్న మాజీ మంత్రి మేరుగా. వైద్య కళాశాలను పూర్తి చేసి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటూ సూచన. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అన్నా క్యాంటీన్ భవనం టిట్కో గృహ సముదాయాన్ని మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. తొలుత చిలకలూరిపేట ఎన్టీఆర్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించారు. పనుల పురోగతి, వసతులపై అధికారులతో మాట్లాడారు. అనంతరం టిట్కో గృహ సముదాయాన్ని పరిశీలించారు. చిలకలూరిపేట నుంచి టిట్కో గృహ సముదాయం కమ్మవారిపాలెం మీదుగా నరసరావుపేట వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆగస్టు 15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 100 అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించినట్లు తెలిపారు. చిలకలూరిపేటలో పేదలు ఉన్నారని ఆనాడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కోరడంతో 5000 టిట్కో ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక 100 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. మిగిలిన 103 కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని. అంటే బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి. ఎవరైతే యాక్చువల్గా సప్లై చేస్తారో వాళ్ళు కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కిచెన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు. అందువల్ల ఆగస్ట్ 15th 100 అన్నా క్యాంటీన్లు, మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో చిలకలూరుపేటలో నేను యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పనులన్నీ పూర్తి చేశారు, చక్కగా చేశారు. ఆ అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చిలకలూరుపేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా చిలకలూరుపేటలో ఇంతమంది నిరుపేదలు ఉన్నారు, నాకు 5000 వచ్చింది, 2 కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయటం, లాటరీస్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటిలన్నింటినీ నిర్వహణ చేసింది. అంటే అన్నీ జిగ్జాగ్ చేసింది. అంటే నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా, ఎలాంటి వాళ్ళని ఆలోచన లేదు. వాడు కట్టారు కొన్ని దగ్గర ఇల్లు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు ఒక రూమ్. వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు మనిషి కొనుక్కోవటానికి కూడా కుదరదని. కానీ మేము చక్కగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టలా, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాం. దీనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా చాలా లాంగ్ పీరియడ్ మన్నికుంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటి టెక్నాలజీతో కట్టాం. చక్కటి రోడ్లు వేసాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. అంతేకాకుండా కాలనీ కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాత్రూంలో, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి. అవి కూడా పెట్టాం, సివరేజ్ ప్లాంట్లు. జనరల్గా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కాలనీస్ కడితే ట్రీట్మెంట్ ప్లాంట్లు అట్లా అవి తీసిపోయి అక్కడెక్కడో కాలువలు ఎక్కడో వదిలేవాళ్ళు, వాటి వల్ల జబ్బులు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకు ఒకటే ఆదేశించారు, ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, అలాంటి ఇల్లు కట్టు, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వు. ఎక్కడ ఇల్లు కట్టినా ఒక గ్రేటెడ్ హౌసెస్ కట్టినట్టు కట్టు. అక్కడ ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి. ఇలా ఆదేశించారు. అయితే మా ప్రభుత్వం పోవటం తర్వాత చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మా మీద నమ్మకంతో చేశారు. ఈరోజు చిలకలూరుపేటలో పుల్లారావు గారు రమ్మంటాం, ఇక్కడ వసతులు చూడమన్నారు. ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఒక స్కూల్ అడిగారు, ఒక స్కూలు, తర్వాత వచ్చి వీళ్ళకి ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ చేసుకోవడానికి. ఈ మూడింటిని నేను శాంక్షన్ చేశాను. ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ చేయమన్నాను. ఎస్టిమేషన్స్ చేయడానికి ఒక 1 month పడుతుంది. ఆ తర్వాత టెండర్లు పిలవడానికి మరొక 1 month పడుతుంది. తర్వాత ఒక 4 నెలలు, మార్చి నెలాఖరు లోపల అవన్నీ ఇక్కడ కంప్లీట్ చేసి చేయటం. అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మున్సిపల్ ఏరియాకి సంబంధించింది. మున్సిపల్ కమిషనర్ చెప్పాను, రేపటి నుంచి లేదా ఇవాళ నుంచే ఈ ఏరియా మొత్తం మెయింటెనెన్స్, అంటే రోడ్లు చిమ్మటం కానీ, వాటర్ సప్లై చేయటం కానీ, ఎలక్ట్రిసిటీ లైట్లు మెయింటైన్ చేయటం కానీ అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు, చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ గారు ఆధీనంలో పోతుంది, ఆయన చేస్తారు.
శాసనసభ సమావేశాల్లో అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్కు వచ్చారు. ఈ సందర్భంగా వర్మ ఆధ్వర్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును ఘనంగా సత్కరించారు. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎమ్మెల్యేలందరికీ శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు. అతను ఎమ్మెల్యే, నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతను కూడా ఎమ్మెల్యే. మామాదిరి గారు అతను ఎమ్మెల్యే. ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఎన్నుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రానంటే పద్ధతి కాదు. అది యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి, సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి, అది సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను, నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నాడు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ? జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని క్వశ్చన్లు నాకు ఇచ్చేయమని కుదరదు కదా. దాని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా వారు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి. ఈ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను అంటే అనుకుంటుంది. అది రాజ్యాంగ పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు అంత టైంకి ఇస్తాను పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడండి. వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, వచ్చిన ఎవరంటే ఏంటి, ఎలా మాట్లాడాలా, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే రేపు బడ్జెట్ చేస్తున్న ముందు 2 రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నారు. దానికి వెంకయ్యనాయుడు గారు, లోక్సభ స్పీకర్ గారిని, అలాగే మనోహర్ గారు స్పీకర్ చేశారు, వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తిగా కృషి చేస్తాను. ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తాను, అన్ని పార్టీల్ని సమంగా చూస్తాను. అది నా ధర్మం. ఇవాళ ఎన్నుకోదలు అంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తిని నేను. అయితే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను. అయితే పార్టీ వాళ్ళు మేము రావని బాయ్కాట్ చేయడం మంచిది కాదు. మీరు రండి, అసెంబ్లీ మీకు ఇచ్చిన టైంని ఉపయోగించుకోండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది. మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజల కోరికను నెరవేర్చేసే బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రుల మీద, రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆనివేటి మండపంలోని ధ్వజస్తంభానికి స్వర్ణమయ మేకలాలు సుదర్శన్ చక్రాన్ని అమర్చారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ ఈవో రమేష్ బాబు ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. 300 కిలోల రాగితో రూపొందించిన ధ్వజస్తంభం తాపడానికి 1800 గ్రాముల బంగారం అయిందని దేవస్థానం అధికారులు తెలియజేశారు. నెల్లూరుకి చెందిన దాతల సాయంతో 3 కోట్లతో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట, దానికి స్వర్ణ కవచం పనులు గత సంవత్సరం ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ధ్వజస్తంభం కవచాల పనులను చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో బంగారం పూత పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దామెర్ల కృష్ణారావు, నాగభట్ల రవిశర్మ, పాలంకి పట్టాభిరామమూర్తి, అర్చకులు సుబ్రహ్మణ్యం, దత్తు శర్మ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం పట్టణంలోని ఫాల్కన్స్ నెస్ట్ హోటల్లో హాఫ్ సారీ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ శుక్రవారం పీఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. పీఎంజే జ్యువెలర్స్ స్టోర్ మేనేజర్ నాని బలరాం, క్లస్టర్ మేనేజర్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ను చేపట్టారు. శుక్ర శనివారాల్లో 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో వినియోగదారులకు అవసరమైన నూతన వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఐటమ్స్ ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో కొనుగోలు చేసిన ప్రతి డైమండ్ ఐటెంపై కస్టమర్లకు గోల్డ్ కాయిన్స్ అలాగే ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు తెలిపారు. నెలవారీ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ మేనేజర్ తెలిపారు. పిఎంజీకి వస్తున్నామండి. మేము చాలా షాపులు అవి వెళ్ళాము, కానీ మాకు పిఎంజీ చాలా బాగా మమ్మల్ని బాగా ఇలా ఆదరించి మనకు అన్నీ కూడా ఏదైనా వస్తువులు రిపేర్ చేయటం కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. మేము అప్పటి నుంచి పిఎంజీలోనే తీసుకుంటున్నామండి. మొన్న ఒక నెక్లెస్ తీసుకున్నాం. నెల మేము ₹1,00,000 కడుతున్నాం స్క్రీము. ఒక హారం తీసుకుందాం, ఒక 20 లక్షలు పెట్టాం అనుకుంటున్నాం. ఇంతకుముందు పిఎంజీకి రాకముందు అయితే మేము డైమండ్స్ వచ్చేవాళ్ళం కాదండి. ఎందుకంటే ఇక్కడెక్కడ చిన్న షాపులు అది మనకి గోల్డ్ అది బాగోదని. ఇప్పుడు చాలామందికి కూడా మేము చెప్తున్నాం పిఎంజీకి వెళ్ళండి, చాలా బాగుంటుందని చెప్తున్నామండి. ఇప్పుడు చాలామంది వస్తున్నారండి. సర్వీస్ అవి కూడా బాగుంటుందండి. సాయి కృష్ణ గారు కూడా బాగా దగ్గరుండి చూపించి అన్నీ చేస్తున్నారండి. ఇంటికి కూడా తీసుకొచ్చి ఇస్తాం. అవి చాలా బాగుంటుందండి పిఎంజీ. చాలా రోజుల తర్వాత ఎగ్జిబిషన్ పెట్టడం వలన మన సౌత్ ఇండియన్ కలెక్షన్స్ అన్నీ కూడా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక వంటి డిజైన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారుగా 5,000 రకాల డిజైన్స్ ఇక్కడ పెడుతున్నాం మేడం. సో అదే కాకుండా అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. ప్రతి 2 లక్షల పర్చేజ్ మీద గోల్డ్ కాయిన్ ఉంటుంది. అలాగే ప్రతి స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర. మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. 11 నెలల ప్లాన్లు ఉన్నాయి. 11 నెలల ప్లాన్ల మీద కూడా మొదటి ఇన్స్టాల్మెంట్ మీద 25% ఆఫర్ ఇస్తున్నాము. అదేవిధంగా ఒక ఇన్స్టాల్మెంట్ అదనంగా కూడా ఇస్తున్నారు. సో ఈ ఆఫర్స్ అన్నిటిని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. భీమవరం ప్రజలందరికీ కూడా మంచి సువర్ణ అవకాశం ఇది. పిఎంజే జ్యువెలర్స్ వారి తరపున చాలా అద్భుతమైన డిజైన్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాం మేడం. సో ఈరోజు రేపు ఈ ఫాల్కన్ నెస్ట్ హోటల్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ చేస్తున్నాము. సో భీమవరం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మా ఈ ఎగ్జిబిషన్ని జయప్రదం చేయండి. అంతేకాకుండా ప్రతి కస్టమర్కి కూడా ఒక లక్కీ కూపన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లక్కీ కూపన్ ద్వారా ఒక డ్రా తీస్తాము, బంపర్ ప్రైజ్ గోల్డ్ కాయిన్ ఇస్తాము. సో ఈ లక్కీ కూపన్ కూడా అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.